యజుర్వేదం 8వ అధ్యాయం 43వ మంత్రం. ఈ మంత్రంలో విషయము గృహస్థ స్త్రీకి ఉపదేశము. పరమాత్మ గృహస్థులైనటువంటి స్త్రీలకు ఉపదేశం ఇస్తున్నారు. వారి గురించి అది తెలుసుకున్నాం. మంత్రం ఓం ఇడేరంతేహం ఏకామ్యే చంద్రే జ్యోతిదితే సరస్వతి మహిశ్రుతి ఏ తాతేజ్ఞై నామాని దేవేభ్యో మా సుకృతం బ్రూతాత్. ఇది మంత్రం. ఇప్పుడు మంత్రం యొక్క పదార్థం. అజ్ఞే తిరస్కరించదగని దానవు, స్త్రీలను తిరస్కరించకూడదు. అదితే ఆత్మచే వినాశముందని దానవు. జ్యోతే శ్రేష్టశీలముచే ప్రకాశించు దానవు. ఈడే ప్రశంసనీయ గుణయుక్తవు. హవ్యే స్వీకరించదగిన దానవు. కామ్యే మనోహర స్వరూపువు. రంతే రమించదగిన దానవు. చంద్రే అత్యంత ఆనందమసగు దానవు. విశ్రుతి వేదముల నెరుగుదానవు. మహి ప్రశంసించదగిన దానవు. సరస్వతి విజ్ఞానవంతురాలవగు ఓ పత్ని, తే నీ యొక్క ఏతా ఈ నామాని నామములు దేవేభ్య ఉత్తమ గుణములకై నాకు సుకృతం ఉత్తమ ఉపదేశమును చేయుచుండుము. ఇది స్త్రీ సమాజానికి, ఇక్కడ సంతానానికి ఉత్తమ ఉపదేశములు చేస్తూ ఉండాలి. అలాగే పురుషులు కూడా స్త్రీలను గౌరవించాలి. వారిలో ఉత్తమ గుణాలు ఏదన్నా ఆ గుణాల స్థుతి మొత్తం ఇందులో ఇవ్వబడింది. స్త్రీల గురించి ఉత్తమ గుణ స్థుతి. దీని భావార్థము, విద్వాంసులచే శిక్షణను పడసిన స్త్రీ తన పతికి ఇతర స్త్రీలకు యథాయోగ్యముగా ఉత్తమ కర్మలను నేర్పవలయును. బాగుంది. స్త్రీ ఎవరెవరిని ఉత్తములుగా తీర్చిదిద్దాలి? తన పతికి, సంతానానికి కూడా. అంటే పురుషుల కన్నా స్త్రీలే ముందుగా వేద విద్వాంసులు కావాలి. వారి చేతిలోనే ఈ భర్తలు, సంతానం కూడా తీర్చిదిద్దపడాలంటే స్త్రీ తప్పకుండా వేదాన్ని అధ్యయనం చేయాలి. అటుల నేర్చుటచే వారు అధర్మం వైపు మొగ్గరు. వారు అంటే ఇక్కడ ఎవరు? పురుషులు కూడా. పురుషులు అంటే భర్తలు, వారి సంతానం అధర్మం వైపు వెళ్లకుండా చూడవలసినటువంటి బాధ్యత స్త్రీకే ఉంది, ఆ పత్నికి. స్త్రీ పురుషులు ఇరువురు విద్యను అభివృద్ధి పరచుచు బాలకులకు బాలికలకు శిక్షణ వసగుచుండెదరు. ఇక్కడ భార్య భర్త ఇద్దరు కూడా వేదాన్ని అధ్యయనం చేయాలి. వేదాన్ని చదివి అందులో విషయాల్లో అందులో శిక్షణ అంటే బాలికలకు సంతానానికి కావాల్సిన శిక్షణ అంతా విద్యలను, వేద విద్యలను భార్యాభర్తలు ఇద్దరు తెలుసుకొని గ్రహించి వాళ్ళని గొప్పవాళ్ళుగా తీర్చిదిద్దాలి. ఇక్కడ స్త్రీకి చాలా ఉత్తమ గుణం ఇచ్చారు. స్త్రీ బ్రహ్మ బభూవిద. స్త్రీ కూడా బ్రహ్మవేత్తే అనేది వేదం నందు ఉన్న వాక్యం. అలాగే ఉత్తమ సంతానం తయారవ్వాలంటే ఉత్తమ సమాజము ఉత్తమ సంతానాన్ని బట్టే ఉంటుంది. ఆ సమాజం యొక్క స్థితి ఎలా ఉంటుందంటే ఆ సమాజంలో ఉన్నటువంటి స్త్రీలను బట్టి తెలుసుకోవాలి. స్త్రీలు అంటే మాతృస్త్రీలు, వీళ్ళు ప్రథమ గురువులు సంతానానికి. గురుకులానికి వెళ్ళేంత వరకు ఆ సంతానాన్ని నీతిమంతులుగా, బుద్ధిమంతులుగా, సుగుణవంతులుగా తీర్చిదిద్దే బాధ్యత స్త్రీకి ఉంది.
ఆ స్త్రీని బట్టే ఆ సమాజం ఉంటుంది. కాబట్టి మాత నిర్మాత భవతి అని వేదం చెప్తుంది. ఉత్తమ సమాజ నిర్మాణానికి నిర్మాత స్త్రీ మాతే. కాబట్టి స్త్రీలకు తప్పకుండా వేద విద్య తెలిసి ఉండాలి. కానీ దౌర్భాగ్యవశాత్తు కొంతమంది స్వార్థపరులు స్త్రీలు వేదం చదవకూడదని ఒక వాళ్ళకి దూరంగా ఉంచారు. అలాగే దూరంగా ఉంచకూడదనే విషయం కూడా ఇందులో ఇవ్వబడింది. స్త్రీలు ఎప్పుడైతే విద్యావంతులవుతారో ఆ గృహంలోని భర్తలు సంతానం కూడా ఉన్నత విద్యావంతులు అవుతారు. అలాగే మనుస్మృతిలో కూడా ఎత్త నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః, ఎక్కడైతే ఏ గృహంలోనైతే ఏ సమాజంలో అయితే స్త్రీలు పూజింపబడతారో గౌరవించబడతారో ఆ గృహంలో ఆ సమాజంలో దేవతలు నర్తిస్తారు. అంటే దివ్యంగా ఉంటుంది, దివ్య గుణాలతో సమాజం వర్ధిల్లుతుంది. కాబట్టి స్త్రీలకు మొట్టమొదట స్త్రీలకు అధికారం, వేదం అధికారం స్త్రీలకే ఉండాలని వేదమంత్రం అర్థమవుతుంది. అలాగే స్త్రీలు ఉత్తమ గుణవంతులు. ఇందులో దగ్గర 10 నామములు ఈ స్త్రీ గురించి చెప్పబడినాయి. అవి అగ్నియే అంటే తిరస్కరించదగని దానవు, స్త్రీని దూరంగా పెట్టి నువ్వు వచ్చే ఇచ్చేయకూడదు అనేటువంటి వేదం చదవకూడదని ఆమెని దూరంగా పెట్టకూడదు. అదితే ఆత్మచే వినాశమందని దానవు, స్త్రీల యొక్క ఆత్మ పరమం పవిత్రం పావనం శుద్ధం. ఆత్మ ఎప్పటికీ దుర్గుణాల వైపు వెళ్ళదు, అది సహజత్వం స్త్రీలలో. జ్యోతే శ్రేష్ఠ శీలముచే ప్రకాశించే దానము, స్త్రీలు ఎప్పుడు ఉన్నత శీలము కలిగి ఉంటారు, పవిత్రులుగా ఉంటారు. ఇడే ప్రశంసనీయ గుణయుక్తవు, స్త్రీలలో ఉత్తమ గుణాలు అనేకం ఉన్నాయి. ఆ గుణం చేతే ఆమె ప్రకాశింపబడింది, ప్రశంసనీయబడుతుంది. హవ్యే స్వీకరించదగిన దానము, గృహంలో ప్రతి కార్యంలో కూడా స్త్రీ లేకుండా ఏ కార్యము చేయలేము. అంత ఉన్నతంగా స్త్రీని గౌరవించి అన్ని కార్యాలలో ఆమె ద్వారా నడుపుకోవటం వలన ఆ గృహం సుఖం సంతోషాలతో ఉంటుంది. కామ్యే మనోహర స్వరూపవు, రంతే రమించదగిన దానవు, స్త్రీ తన సగుణాల చేత సుగుణ సౌందర్యం చేత గౌరవించబడుతుంది. రంతే రమించదగిన దానవు, స్త్రీని పూజించదగినటువంటిది స్త్రీ, సుఖపెట్టబడదగినటువంటి స్త్రీ. స్త్రీని ఎప్పుడైతే దుఃఖపెడతామో ఆ గృహం ఎన్నో దుఃఖాలు అనుభవిస్తుంది, వినాశనం పొందుతుంది కూడా. కాబట్టి స్త్రీని సుఖపెట్టాలి, రమించదగిన దానవు. చంద్రే అత్యంత ఆనందమసుగు దానవు, గృహంలో ఎన్ని కష్టాలు వచ్చినటువంటి సహనంతో ఆ కష్టాల్ని ఓర్చుకొని తన భర్తని సంతానాన్ని కూడా వాళ్ళ ఉన్నతి కోసం వాళ్ళకి ఆనందం ఇవ్వటం కోసమే తన దుఃఖం అనిపిస్తూ కూడా వాళ్ళకి ఆనందం ఇచ్చేటువంటి సుగుణశీలి స్త్రీ. అలాగే విశ్రుతి వేదముల ఎరుగు దానవు, ఇది చాలా ముఖ్యమైన పదం. స్త్రీలకు వేదాధ్యయనం అధికారం కలదనేది ఇక్కడ విశ్రుతి అనే పదంతో మనం గ్రహించాలి. స్త్రీ తప్పకుండా ఆ గృహంలో పురుషుడు లేకున్నప్పటికీ నీ స్త్రీకి మాత్రం తప్పకుండా వేదజ్ఞానం తెలిసి ఉండాలి, వేద విద్య తెలిసి ఉండాలి. వాటి చేత భర్త కూడా ఆ సంతానము ఉన్నత పొందాలి. మహి ప్రశంసించదగిన దానవు, ఇన్ని ఉన్నత గుణాలు ఉండట స్త్రీ ప్రశంసించదగినది అవుతుంది. సరస్వతి విజ్ఞానవంతురాలవగు ఓ పత్ని, తాను విజ్ఞానం కలిగినప్పుడే సమాజంకి కావాల్సిన సంతానాన్ని, దేశానికి కావాల్సిన ఉన్నత సంతానాన్ని స్త్రీ విజ్ఞానవంతులను అందించే యొక్క విద్యను తెలిసిన స్త్రీ సరస్వతి అయి ఉండాలి. ఈ నామాలతో ఉత్తమ గుణములకై ఉత్తమ ఉపదేశాలు చేస్తూ ఉండాలి స్త్రీ అనేది ఈ విషయం ద్వారా తెలుసుకున్నాం. ఓం